ప్రైజ్ ద లార్డ్. మనం వాక్యంలోకి పోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం అప్ప, హల్లెలూయా. నా నోటికి నువ్వు బూరగా ఉండు నా ప్రభ, చెప్పి నన్ను నీవు ముట్టు స్వస్థపరచము. నా నోటికి నువ్వు బూరగా ఉండు, నన్ను అభిషేకించము, నా నోటిలో నీ వాక్కు శక్తిని ఉంచమని నేను చెప్పి ప్రతి ఒక్క బిడ్డలని ఎవరెవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళని దీవించి నువ్వు ఆశీర్వదించమని నజరేయుని. ఆమేన్. ఈరోజు ఒక దేవుని వాక్యం ఏమనేది మనము ధ్యానించుకున్నట్లయితే యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనములో ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చున్నాడు. ఆమేన్. అంటే ఆ ఊరికి కరువు అనేది వస్తుందని యోనా భక్తుని ద్వారా వచ్చి ఆయన స్వార్థ ప్రకటించిన తర్వాత ఆయన ఎంత పెద్ద రాజు అయినప్పుడు కూడా తన్ను తాను తగ్గించుకొని తన రాజసింహాసనమును వదిలిపెట్టి ఆయన బూడిదలో కూర్చునిండు. సో మన జీవితంలో కూడా ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదో ఒక కష్టం వచ్చిన మొదటిగా ఆయన మాటలు వారు విన్నారు. అంటే యోనా ఆ ప్రకటన చేసిన తర్వాత అక్కడ ఉండే ప్రజలు వచ్చేసి ఆ ఊర్లో ఉండే నినివే ప్రజలు దేవుని మాట విన్నారు. రెండోదిగా ఏం చేసిండ్రు, తను తాను వారు తగ్గించుకున్నారు. మూడోది ఆయనకి ఉపవాస ప్రార్థన చేసి విశ్వాసములు వాళ్ళు బలపడ్డారు. సో దేవుడు ఆ ఒక పట్టణాన్ని నాశనం చేయకుండా దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదించడం. అదేవిధంగా మన దేశం కొరకు, మన వ్యక్తిగత జీవితం కొరకు కూడా మొదటిగా మనం ఏం చేయాలా, ఎక్కువ నువ్వే ప్రార్థన చేసి వదిలిపెట్టకూడదు. ఆయన ఏమి వాక్యంతో నీతో మాట్లాడుతుండనేది కూడా నీవు ఆయన వాకుకి మనము వినాలి. చాలా మంది ఇదే చేసేలేదు. దేవుడు ఏం మాట్లాడుతుండో, ఆయన చిత్తానుసారం ఏమనేది వినము. మనం వస్తాము, ప్రార్థన చేసుకొని పోయేస్తాం. దేవుడు నా బిడ్డ వచ్చింది, నేను మాట్లాడేతలకే తన సమస్యలని నా దగ్గర చెప్పి పోయేసిందని అలా ఉండకూడదు. మొదటిగా దేవుని యొక్క మాట నువ్వు నీ చెవుల్లో వినాలి. వినుట వలన రెండోది ఏమొస్తుంది, విశ్వాసం నీలో కలుగుతుంది. సో వినుట వలన కూడా ఎన్నో మంది కూడా దేవుని ఒక వాక్యం విని విశ్వాసంతో బలపడి వాళ్ళ నిత్య జీవితంలో పోయిన వారని ఉన్నారు. అదేవిధంగా మొదటిగా ఏం చేయాలి, మనం ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే మొదటిగా దేవుని యొక్క మాటలు ఆయన ఏం చెప్తుండో మొదటిగా వినాలి. రెండోది విశ్వాసం దేవుని పైన పెట్టాలి, విశ్వాసం కలిగి జీవించాలి. మూడోది తన్ను తాను తగ్గించుకొని, ఎలాగైతే ఆ నినివే పట్టణస్థ వారు ఆ రాజు ఎలాగైతే ఆయన యొక్క సింహాసనమనే వదిలిపెట్టి నీ జీవితంలో కూడా నీ ఏ పాపం అయితే మంది ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపుకు తిరిగిన ఎడల దేవుడు తప్పకుండా ఆ సమస్యల నుంచి, ఆ ప్రాబ్లముల నుంచి నీకు విడుదల చేస్తాడు. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.